హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బిఆర్ ఫారమ్స్. ఈ వీడియోలో కనిపించే పిల్లలు వచ్చేసి మనం బయట పెంచుతున్నామని చెప్పాం కదా ఫ్రెండ్స్. ఇంటి దగ్గర చూడండి ఫ్రెండ్స్, ఈ రోజుకి ప్రజెంట్ వచ్చేసి 25 డేస్ బిలోనే ఉంటాయి ఇవి. వీటి గ్రోతింగ్ అనేది చాలా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంటి దగ్గర మనం పెంచేటప్పుడు మన ఇంటి దగ్గర పెంట దిబ్బలు అనేది ఉంది. ఈ పిల్లలు పెంట దిబ్బలు తిరిగి మంచి హెల్తీగా పెరుగుతున్నాయి ఫ్రెండ్స్. గ్రోతింగ్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే పెంట దెబ్బలు తినడం వల్ల కోడి అనేది పిల్లలకి పెంట దెబ్బలు వాటి పురుగులు, పెంట పురుగులు, ఈగలు గుడ్లు పెట్టుకోవడం, దోమలు గుడ్లు పెట్టుకోవడం, అవి గుడ్లు తినిపించడం వల్ల పిల్లల గ్రోతింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. నేను పరిశీలించింది ఏంటంటే షెడ్లో పెంచిన వాటికంటే ఇవి అనేది గ్రోతింగ్ చాలా బాగుంటుంది. షెడ్లో మనం ఎంత మంచి ఫీడ్ ఇచ్చినా కూడా ఇంత హెల్తీగా ఉంటుండే కానీ ఇంత బాడీలు అనేది రాలేదని నాకు ఒక చిన్న సందేహం అయితే కలిగింది. ఇక మనం కూడా అనేది పెంట దిబ్బలు అనేది మన షెడ్లో అనేది వేద్దాం అనుకుంటున్నాను. దీనికి ఒక చిన్న ప్లాన్ అనేది చేద్దాము. మీరు కూడా ఇలా చేయండి ఫ్రెండ్స్. మకాంలలో పెంచేవాళ్ళు వీలైతే పేడ దిబ్బలు ఒక 2 ట్రక్కులు 3 ట్రక్కులు అందులో తోలియండి ఫ్రెండ్స్. ఇలా చేయడం అనేది పిల్లల గ్రోతింగ్ అనేది చాలా బాగుంటుంది. నేను కూడా ఇలా చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఒక నా చిన్న సలహా మాత్రమే. ఎవరికైనా నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకేమైనా సందేహాలు ఉన్నా కూడా నాకు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.